ప్రస్తుతం మరి జనార్దన్ గారు మనతో ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఉదయం నుండి కూడా సోదాలు ఎందుకు చేపడుతున్నారు? దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఏం లేదండి, టాపిక్ డైవర్షన్ చేయాలి. ఇక్కడ రేమత్ నగర్లో ఉన్నటువంటి సిఎన్ రెడ్డి అని కార్పొరేటరు ఇప్పుడు స్వచ్ఛందంగా బండ్ల మీద తెలిసి డబ్బులు పంచుతున్నాడు. ఏం చేయాలి? మేము అడ్డుకుంటామనే ఉద్దేశంతో ఉదయం 7 గంటలకు మా ఇంట్లోకి వచ్చారు. మా ఇంట్లోకి వచ్చి మా వాచ్మెన్తో బలవంతంగా తాళం తీపిచ్చారు. అందులోకి పోయారు పోలీసులు. గత 4 గంటలుగా పోలీసులు కానీ మమ్మల్ని లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేదు. మేమేమడుతున్నాం, మా ఇంట్లోకి మీరు చెక్ చేయండి, మీకు రైట్ ఉంది, కానీ మా పరిధిలో చెక్ చేయండి. దానికి సమాధానం లేదు. 3:30-4 గంటలు అవుతుంది, లోపలికి అలౌ చేస్తలేరు. మా ఇంట్లోకి వచ్చారు కదా, మీరేమైనా డబ్బులు తీసుకొచ్చి పెట్టారేమో మరి మాకెట్లా తెలియదు. మీ వీడియో తీస్తున్నారు కదా, మీరు ఒక మీడియాకి సంబంధించినటువంటి కెమెరా మీరు అలౌ చేయండి. మీ పోలీసు వాళ్ళు ఉండండి, ఎలక్షన్ కమిషన్ అధికారులు, నేను ఇంటి ఓనర్గా నేను ఉంటా, మీరు ఇల్లు చెక్ చేయండి అని చెప్పిన. దానికి పర్మిషన్ 4 గంటలకు హైడ్రామా చేసి దీనికి ఇది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు, ఆఫీసర్ చెప్తున్నాడు మీ దగ్గర ₹1 దొరకలేదా అని చెప్తున్నాడు. మరి చెప్పాలి, దొరకలేదని పోలీసులు ఎందుకు పోతలేరండి? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్తున్నారు మీ దగ్గర ₹1 దొరకలేదు, మేము ఇల్లంతా చెక్ చేసినాము, దొరకలేదు అన్నాడు. మరి దొరకకుండా కానీ వీళ్ళు ఎందుకు 4 గంటల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? లేనండి, నాకు ఇంటికి లేదు, బయట ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి వచ్చే వరకు వచ్చి నేను 3 గంటల నుంచి ట్రై చేస్తున్నా, పర్మిషన్ ఇస్తలేదు. ఇంకోటి నేనేమంటున్నా, జూబ్లీహిల్స్కి సంబంధించిన ఇండ్లన్నీ, కాంగ్రెస్ స్థానికి సంబంధించిన ఎమ్మెల్యేల ఇండ్లన్నీ, మంత్రుల ఇండ్లన్నీ జూబ్లీహిల్స్లో ఉన్నాయి. మరి మేము కంప్లైంట్ ఇస్తాం పోమానండి ఓవరాల్గా, అక్కడ ఓరు, ఎందుకంటే వీళ్ళకు తడుస్తుంది అంతేనా? ఇది కరెక్టా? ఇది తడుస్తుంది వీళ్ళకు. మేము ఇస్తామని చెప్పి కంప్లైంట్ ఇవ్వకుండా ఓవరాల్ మేము అడుగుతున్నాం, ఆఫీసర్ని అడుగుతున్నాం, మాకు ఓవరాల్ కంప్లైంట్ ఉంది అండి. ఓవరాల్ కంప్లైంట్ ఉంటే నువ్వు జ్యుడిషియల్లో ఉంటే రావచ్చు, నువ్వు జ్యుడిషియల్లో లేకుండా బయటకు వచ్చి ఓవరాల్ కంప్లైంట్ ఇది చేస్తా అంటే ఈ లెక్కన హైదరాబాద్ మొత్తం చెక్ చేయొచ్చు కదా. ఈ లెక్క వీరు ఎలక్షన్ కమిషన్ చెప్పేదంటే హైదరాబాద్కు సంబంధించిన ప్రతిదీ చెక్ చేయొచ్చు ఈరోజు వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను మీడియా నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ చేయాలి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది వెన్నతో పెట్టిన విద్య. కావాలని అండర్వేర్ దొరికినాయి, ఇస్తాం వాళ్ళకు, ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఇస్తాం, అండర్వేర్ ఒకటి ఇస్తాం, అయిపోతుంది. అది కాదా సమస్య? నేనేమంటున్నా, వాళ్ళు డబ్బులు పంచడానికి, వాళ్ళ డబ్బులు పంచడానికి ఇక్కడ సిఎన్ రెడ్డి అనే కార్పొరేటరు ఇప్పుడు నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, వాళ్ళు బైకుల మీద డబ్బులు పంచుతున్నారు. ఇక్కడ మమ్మల్ని ప్రచారానికి పోకుండా ఇక్కడ డైవర్షన్ చేసి పోలీసులందరినీ ఇక్కడ పెట్టి రేమత్ నగర్ డివిజన్లో ఏది భద్రత ఇవ్వాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఇలా జూబ్లీహిల్స్ కాకుండా కూకట్పల్లి నియోజకవర్గంలో వచ్చి భద్రత ఇస్తున్నారు. ఇది వాళ్ళకి డ్యూటీ ఎక్కడ వేసినారు? రేమత్ నగర్ వేసినారు. వాళ్ళు వచ్చింది దగ్గర కూకట్పల్లి డివిజన్లో వచ్చి వీళ్ళు భద్రత కల్పిస్తున్నారు. మళ్ళీ ఉల్టా రౌడీజం చేస్తున్నారు, తోసేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు దండం పెడతామంటే మా ఇంట్లో మీ పని సమస్య లేదని చెప్పి గేట్ బయట నుంచి కనీసం తోసేస్తున్నారు. సంబంధించి కూడా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమంటున్నా, వాళ్ళు ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి డ్రామా. 24 నెలలుగా జరుగుతున్నటువంటి డ్రామా రాష్ట్రంలో ఏందండి? డైవర్షనే కదండి. 24 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నదే డైవర్షన్ పాలిటిక్స్. ఇష్యూని డైవర్ట్ చేయడానికి, హామీలను డైవర్ట్ చేయడానికి, వాళ్ళని నిలదీయకుండా ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఇంటింట ప్రచారం చేయలేకపోతున్నారు. ఎందుకు? హామీలు అడుగుతారని భయపడి. ఇలా కావాలి ఓడిపోతామని ఒక ముఖ్యమంత్రి, దేశ చరిత్రలో నాకు తెలిసి ఒక ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్లో 15 కార్నర్ మీటింగ్లు పెట్టిన ముఖ్యమంత్రి ఎక్కడ లేడు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు పెడుతున్నాడు? మేము ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బై ఎలక్షన్లు వస్తే మేము కనీసం ప్రచారానికి పోయేవాడు కాదు మా ముఖ్యమంత్రి. ఎందుకంటే మాకు ప్రజల మీద నమ్మకం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం. వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, వీళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి కావాలని బెదిరించి ఇలా జూబ్లీహిల్స్లో అభ్యర్థి గురించి తెలుసు మీకు, రౌడీజం. పొద్దున్న లేస్తే తలుచుకుంటే 5 నిమిషాలు టీఆర్ఎస్ కార్యకర్తలు లేకుండా చేస్తూ ఉంటాడు. ఇదా మాట్లాడినటువంటి మాట? ఇదా భాష? ఇదా సంస్కృతి? తెలంగాణ సంస్కృతి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రౌడీజం చూడడానికా? బంగారు తెలంగాణ కొట్లాడినాం మేము, కానీ ఈ రౌడీజం చూస్తాం అనుకోలే. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇట్లా రౌడీజం చేస్తాం అనుకోలే. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎలక్షన్ గెలుస్తుంటే కానీ చట్టబద్ధంగా మీరు వివరించండి, మీ ఊందాతనాన్ని కాపాడుకోండి. ముఖ్యమంత్రిగా ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇవాళ ఒక జూబ్లీహిల్స్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే దానివల్ల ఏం నష్టం జరగదు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే తప్పు చేయిస్తే పోలీసులతోటే ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఇప్పటికైనా మార్పు తీసుకోండి. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా కావాలని ఈ యొక్క దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మా మీద అని చెప్పేసి అంటా ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా మొత్తం మీద కూడా కావాలని ఎన్నికల స్టంట్లో భాగంగానే మా మీద ఎక్కడైతే డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ తెలంగాణ రాజ్యంలో వెళ్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి దీనిపైన సరైన సమాధానం చెప్పాలని చెప్పేసి మరి జనార్దన్ రెడ్డి అంటా ఉన్నారు. ఉదయం నుండి కూడా పోలీసులు తమని లోపలికి రానివ్వట్లేదు. కేవలం వారికి బట్టలు మాత్రమే దొరికాయి, ఇంకా ఏమీ దొరకలేదు. అయినప్పటికీ కూడా సర్చ్ వారెంట్ లేకుండా కూడా దీనికి సంబంధించి కూడా భారీ పోలీస్ బందోబస్తుతో దాదాపుగా కేంద్ర బలగాలతో సంబంధించి కూడా ఆ పోలీస్ బందోబస్తు దాదాపు 200 మంది పోలీస్ బందోబస్తు వచ్చి వారితో పాటు ఈ యొక్క ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వకుండా ఉదయం నుండి కూడా నన్ను దిగ్బంధనం చేశారని చెప్పేసి మరి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి యమున.